టాపిక్‌లోకి వెళ్ళబోయే ముందు మీ విలువైన కామెంట్‌ని అయితే తెలియజేయండి. తెలంగాణ గడ్డ మీద జనసేన పార్టీ దూకుడునైతే ప్రదర్శిస్తుంది. మరి జనసేన పార్టీ జెండా తెలంగాణ గడ్డ మీద కూడా ఎగురుతుందా? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్‌లో తెలియజేయండి. చలో టాపిక్‌లోకి వెళ్దాం. ఒకవైపు జనసేన పార్టీ పార్లమెంట్ స్థాయిలో మీటింగ్లు పెడుతూ జనసేన జెండాను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో జనసేన జెండాని రెపరెపలాడిస్తూ ఒకవైపు ప్రజా సమస్యల మీద రోడ్డెక్కి మరీ కొట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా పోరాడితే పోయేదేమీ లేదు, ఎదవ బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట చెప్పిండో ఆ మాటకు తగ్గకుండా అదే విధంగా తెలంగాణ గడ్డ మీద జనసేన పార్టీ ఉంటది, బరాబరి ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట చెప్పారో దానికి అనుగుణంగానే ఒకవైపు పార్లమెంటు మీటింగులు పెడుతూ మరొక వైపు విద్యార్థుల పక్షాన పోరాడుతూ ప్రజల పక్షాన పోరాడుతూ రోడ్డెక్కి మరి జనసేన జెండానైతే రెపరెపలాడుతుంది. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా జనసేన పార్టీ పేరైతే బలంగా వినబడుతుంది. ముఖ్యంగా ఒకవైపు పార్లమెంటు మీటింగ్లు అయితే జరుగుతున్నాయి. 17 పార్లమెంట్లో జనసేన పార్టీ మీటింగ్లను పెట్టడానికి సిద్ధమైపోయింది. ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది. అదేవిధంగా 2 మీటింగ్లు కంప్లీట్ అయినాయి. మొదటి మీటింగ్ చేవెళ్ళ గడ్డ మీద పెట్టి దిగ్విజయంగా సక్సెస్ చేస్తే రెండవ మీటింగ్ మహబూబ్ నగర్ వేదిక సూపర్ సక్సెస్ అయితే అయ్యింది. ఇదే జోష్లో జనసేన పార్టీ విద్యార్థి విభాగం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్తూ ఏకంగా ధర్నా చౌక్ వేదికగా హైదరాబాద్ గడ్డ మీద నినదించింది, కదం తొక్కింది. ఏకంగా విద్యార్థులకు మేము ఉన్నామని చెప్పేసి భరోసాను కలిగించింది. ఒకవైపు పార్లమెంటు మీటింగ్లు, మరొక వైపు విద్యార్థుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేసుకుంటూ జనసేన పార్టీ అయితే దూకుడునైతే ప్రదర్శిస్తుంది. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారిని అడుగు పెట్టనీయమని మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆఫీస్ను హైదరాబాద్ వేదిక పెట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట చెప్పడం జరిగింది. తెలంగాణలో కూడా జనసేన బలంగా పోరాడుతుంది, అదేవిధంగా ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తే దానికి అనుగుణంగానే ఇక్కడ జనసేన పార్టీ పోరాటం ఒకవైపు మరొక వైపు పార్లమెంటు మీటింగ్లతోటి దూసుకుపోతున్న విధానం చూస్తుంటే మనకు అర్థం అయిపోతుంది. ఎక్కడ చూసినా తెలంగాణ ప్రజలను అయితే ఒక పెద్ద చర్చ నడుస్తుంది. జనసేన పార్టీ జోరు మామూలుగా లేదు, ఎక్కడ చూసినా వినిపిస్తుంది. ఇప్పుడు జనసేన పార్టీ పేరు చాలా మంది కూడా జనసేన పార్టీలో చేరడానికి వాళ్ళ ఉత్సాహాన్ని చూపుతున్నారు. అదేవిధంగా చేరికల కమిటీ కూడా ఒకటి పెట్టడం జరిగింది. నిజంగా జనసేన పార్టీ పెద్ద ఎత్తున చేరికల్ని ప్రోత్సహిస్తూ మరొక వైపు పార్లమెంటు మీటింగ్లు పెట్టకుండా 12 ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడేటువంటి కార్యకర్తలను గుర్తించే పనిలో పడి అదేవిధంగా ప్రతి పార్లమెంట్లో జరిగే మీటింగ్లో ప్రతి కార్యకర్తను గుర్తిస్తూ వాళ్ళందరికీ భరోసా ఇస్తూ రానున్న రోజులలో తెలంగాణ గడ్డ మీద జనసేన పార్టీని మరింత బలంగా ముందుకు తీసుకుపోయే విధంగా జన సైనికులకు దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. రామ్ తల్లూరు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో. మరొక వైపు అయితే విద్యార్థుల పక్షాన ధర్నా చౌక్ వేదిక హైదరాబాద్ గడ్డ మీద విద్యార్థుల కోసం పోరు దీక్షను జనసేన పార్టీ విద్యార్థి విభాగం నిర్వహించడం జరిగింది. గతంలో ఏదైతే ధర్నా చౌక్ను ఎత్తివేసిందో గత ప్రభుత్వం, దానికి అగైనెస్ట్ గా కూడా ఆ రోజున ధర్నా చౌక్ ఎత్తివేత నిరసిస్తూ జనసేన పార్టీ బలంగా కొట్లాడడం జరిగింది. మళ్ళా అదే ధర్నా చౌక్ గడ్డ మీద జనసేన పార్టీ విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని చెప్పేసి నినదించడం అయితే జరిగింది, కదం దొక్కడం అయితే జరిగింది. తెలంగాణ ప్రజలంటేనే పోరాటం, పోరాటం అంటేనే తెలంగాణ. ఈ తెలంగాణ ప్రజలు పోరాటం చేసేటోళ్ళను ఎప్పుడైనా సరే గుండెల్లో పెట్టి చూసుకుంటారు. తెలంగాణ ప్రజలు పోరాడే వాళ్ళని గుర్తిస్తారు. దానికి అనుగుణంగానే జనసేన పార్టీ ఒకవైపు తన పార్టీని బిల్డ్ చేసుకుంటూ మరొక వైపు పోరాటం చేసుకుంటూ ముందుకెళ్తుంది. యావత్ యువత మనసు గెలుచుకునే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలి. విద్యార్థులు హాల్ టికెట్లు తీసుకునేటప్పుడు ఎగ్జామ్ ముందు ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా చదువు అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, కాలేజీని నడిపించే కొన్ని యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి, ప్రైవేట్ కాలేజీల్లో చదువులు చెప్తున్నటువంటి టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా 3-4 నెలల నుంచి వాళ్ళ జీతాలు కూడా పొందలేకపోతున్నారు. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాలి, ఇంతమంది బాధను తీర్చాలి అనే విధంగా జనసేన పార్టీ అయితే ముందడిగేసింది. ముఖ్యంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఖచ్చితంగా చేసి తీరాలి. ఎందుకంటే మేమందరం కూడా, నేను కూడా ఫీజు రియంబర్స్మెంట్ బేస్గానే చదువుకున్నాము. ఆ ఫీజు రియంబర్స్మెంట్ వస్తానే తల్లిదండ్రులు విద్యార్థులను ఆడపిల్లల్ని కూడా ఎక్కువగా చదివిపిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా దాని మీద ఆధారపడే విద్యార్థులను అయితే చదివిపిస్తున్నారు, ప్రయోజకులు కావాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సందర్భంగా విద్యార్థుల జీవితాలను, విద్యార్థుల భవిష్యత్తును అయితే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం. ఆ ఉద్యోగాలు ఎటువైనా అయితే ఎవరికి తెలియదు. మీరు ఉద్యోగాలు ఇస్తారా లేదా తర్వాత
కానీ ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి వాళ్ళ చదువును కొనసాగే విధంగా వాళ్ళ చదువుకి అడ్డంకు లేకుండా చూడాలని చెప్పేసి నేను కూడా కోరుకున్న జనసేన పార్టీ కూడా ఇదే డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మరొక వైపు జనసేన పార్టీ పార్లమెంటు మీటింగులో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో జనసేన జెండాను అయితే రెపరెపలాడిస్తుంది. ప్రతి వారం ఒక పార్లమెంటు మీటింగ్ జరుగుతుంది. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్లో జనసేన పార్టీ జెండాను ఎగరేస్తామని చెప్పుకుంటా దాదాపుగా 2 పార్లమెంటు నియోజకవర్గాలు అయితే దిగ్విజయంగా పూర్తి చేసిర్రు. ప్రతి వారానికి ఒక పార్లమెంటు చొప్పున ఒక వైపు ఈ మీటింగ్లు పెట్టుకుంటే మరొక వైపు ఇది ఆరంభం మాత్రమే. విద్యార్థుల పక్షాన మేమున్నాం, ఫ్యూచర్లో ఇంకా బలంగా వెళ్తాం, ఎంత దూరమైనా వెళ్తాం, విద్యార్థుల కోసం ఏదైనా చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొక వైపు విద్యార్థి విభాగం తరపున జన సైనికులు అయితే చెప్తున్నారు. విద్యార్థి విభాగం తరపున నిర్వహించినటువంటి ఈ పోరు దీక్ష ఏదైతే ఉందో దిగ్విజయంగా సక్సెస్ అయింది. అదేవిధంగా రానున్న రోజులలో మరింత ముందుకు వెళ్తామని ఏదైతే చెప్పారో ఆ మాటల్ని కూడా జన సైనికులు సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే పోరు దీక్ష సందర్భంగా జన సైనికులు అందరూ తరలి వచ్చి ఈ యొక్క పోరు దీక్షను 10 గంటలకు స్టార్ట్ చేసి దాదాపుగా 3 గంటల వరకు కొనసాగించడం జరిగింది. ఆ విద్యార్థులకు మేమున్నామని చెప్పి భరోసా కలిగించడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రతి జిల్లాలో కూడా విద్యార్థులకు అండగా కథం తొక్కుతాం, జనసేన సత్తా ఏందో చూపిస్తాం, ప్రభుత్వం ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి. గత ప్రభుత్వం కూడా బంగారు తెలంగాణ అని చెప్పింది. ఆ బంగారు తెలంగాణ ఎటు పోయింది? ఆ బంగారు తెలంగాణ వల్ల బాగుపడ్డది ఎవరు? ఆ రోజున తెలంగాణ కోసం కొట్లాడింది యువతే, రోడ్ల మీద కూర్చున్న యువతే. తెలంగాణ రాకముందుకు యువత రోడ్ల మీద కూర్చుంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇదే రోడ్ల మీద కూర్చోవే పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి తెలంగాణ జనసేన పార్టీ స్ట్రైట్గా అయితే ప్రశ్నిస్తుంది. వాళ్ళేమో బంగారు తెలంగాణ అన్నారు, వీళ్ళేమో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అదేవిధంగా సరూర్ నగర్ వేదికగా యూత్ డిక్లరేషన్ చెప్పారు. ఆ యూత్ డిక్లరేషన్ ఎటు పోయింది అని చెప్పేసి జనసేన పార్టీ అయితే స్ట్రైట్గా ప్రశ్నించింది. సో మరి ప్రభుత్వం ఇంతమంది కొట్లాడుతున్నారు, ఇంతమంది జీవితాలు దాదాపుగా 11 నుంచి 12,000 కోట్లు, అదేవిధంగా ప్రతి సంవత్సరం 14 లక్షల మంది దాదాపుగా ఈ బెనిఫిషరీస్ ఉన్నారు. విద్యార్థులు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఆధారంగా 14 లక్షల మంది ప్రతి సంవత్సరం లబ్ధి పొందుతున్నారని తెలుస్తుంది. ఇంతమంది జీవితాలు, ఎన్ని లక్షల మంది జీవితాలు ఈ రోజున చదువు అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది, వాళ్ళ భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తుకి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు మేమున్నామని చెప్పేసి తెలియజేయాలి అయితే జరిగింది. సో అటు ఒక వైపు అయితే జనసేన పార్టీ పార్లమెంటు మీటింగ్లు, మొన్న మున్సిపల్ ఎలక్షన్స్, అంతకుముందు సర్పంచ్ ఎలక్షన్స్, అదేవిధంగా ఇప్పుడు ఏకంగా కథన రంగంలోకి దిగింది, పోరాటం చేస్తుంది, రోడ్ల మీదకి వస్తుంది, మేమున్నామని చెప్పి భరోసా ఇస్తుంది. ఇన్ని కార్యక్రమాలతోటి జనసేన పార్టీ అయితే ప్రతిరోజు ఏదో ఒక రకంగా ప్రజల సమస్యల మీద అడిగేస్తూ ప్రతిరోజు తెలంగాణ వ్యాప్తంగా చర్చించుకునే విధంగానైతే వాళ్ళ ప్రయాణం అయితే కొనసాగుతుంది. మరి ఇదే విధంగా అడుగేసుకుంటూ ఒకవైపు పోరాటం చేసుకుంటూ మరోవైపు పార్టీని బలోపేతం చేసుకుంటా రానున్న రోజుల్లో తెలంగాణ గడ్డ మీద జనసేన పార్టీ జెండా ఎగరవేస్తుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.